ఏంద్రా ఈ మూలుగుడు నాకు అభ్యంతరంగా ఉందని అలాగనే ఎంత ఎంత చక్కగా ఉంటుంది అనుకున్నారు. గుండ్రపు ముఖం, గుండ్రంగా ఉంటుంది ముఖం. ఎవరితో సహవాసం చేయదు. తెలిసామో దేవుడు నేర్పాడాము. నేను చచ్చిపోతే వాళ్ళు బిక్కముఖం వేసుకుంటారని ఎవరు సహవాసం చేయదు. నా కొడుకు కూతురే ఆడుకునేవాళ్ళు. ఆ కాలుతో అలాగనే ఎగిరి తన్నానండి. ఆ బిడ్డని ఎగిరి తన్నాను. ఏం చేసిందో తెలుసా అండి? ఇప్పట్లాగా అతుక్కుపోయే గొడవలు అప్పుడు లేవు. ఇప్పట్లాగా అతుక్కుపోయే గొడవలు లేవు. అప్పుడు చక్కగా లంగా, బారు జాకెట్. ఆ బారు జాకెట్ ఇలా తీసుకొని నోటి నిండా కుక్కుకొని మూలుగుతుంది. నోటి నిండా పెట్టుకుంది ఆ జాకెట్. ఎందుకంటే లోపల నుంచి శబ్దం వస్తే నాన్న కొడతాడేమో అని. అలా మూలుగుతుంటే వాళ్ళమ్మ పండుకొని లేచింది. ఏందమ్మా అని చెప్పి ఆ గుడ్డంతా లాగితే కడుపులో ఉన్న విరోచనం బయటకు వచ్చింది. నేను మొట్టమొదట చిన్న వయసులోనే నేను నాస్తికుడిని. అంటే దేవుడు లేడు అనే అనేక మంది ఉన్నారు కదా, కొంతమంది వాళ్ళ నాస్తికులు అంటారు, వాళ్ళకి దేవుడు లేడంతే. అలాంటి వారిలో నేను ఒకడిని. ఎందుకు అలా అయ్యానో చెప్తాను. ఒకటి, నేను ఆ తరువాత మాంత్రికుడిని అవ్వాలనుకున్నాను. అది కూడా విఫలమైపోయింది. 2 పిల్లలను పోగొట్టుకున్నాను. ఆ తరువాత దేవుని బిడ్డగా అవ్వాలనుకున్నాను. ఈ 3వది సక్సెస్ అయింది, కానీ 2 ఫెయిల్ అయిపోయా. ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను ఎందుకు నాస్తికుడిగా ఉన్నాను అనంటే, నా చిన్న వయసులోనే నేను అలాగా కనుగొన్నాను. మేము రజకులం, వృత్తిరీత్యా రజకులం అంటే సాకలోళ్ళం. మాది చిలకలూరుపేట పట్టణం. ఏమ్మా, కులాలు లేవు, గిలాలు లేవు. సరే, కొంతమంది అంటారు, మేము ఈ మధ్య కొంతమంది నన్ను పిలిచారు, సేవకులు వేరే స్థలాల్లో వాళ్ళు, అన్న మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం రండి అన్న అని అంటే, నేను కూడా సరే ఏముందిలే అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకోవటం తప్ప అమ్మా? ప్రార్థన చేసుకోవడం తప్ప? ఈ నిజ క్రైస్తవుడు కానటువంటి కుల క్రైస్తవుడు ఒకడు అన్నాడు మమ్మల్ని, అబ్బో అందరూ ఒకటి అయ్యారే, కులమంతా ఒకటి అయ్యిందే. అరే, కులం పేరెత్తేవాడు కులస్తుడే గాని క్రైస్తవుడు ఎలా అవుతాడమ్మా? ఇందాక అన్న చెప్పాడు చక్కగా కదా, తిమోతి అన్న చక్కగా చెప్పాడు. కులం బావాలి అంటాం కానీ మన దగ్గర ఉంటుంది, అది అట్నే ఉంచుకొని ఇంకొకటి చెప్తాం. ఏమండి, ఏమనుకోబాకండి, మన దగ్గరే ఉంచుకొని ఇంకొకటి చెప్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మాకు ఒక కులం ఉంది, బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే కులం. అప్పుడేమో మురికి బట్టలు, మైల బట్టలు ఉతికాము. పాత బట్టలకున్న ముడతలన్నీ వేడి వేడి ఇస్త్రీ పెట్టేసి రుద్ది శుభ్ర చేశాం. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని వేషధారులుగా పాపకార్యాలు చేసే వాళ్ళని ఏం చేస్తానంటే, ఇప్పుడు వేడి వేడి వాక్యం అనేటటువంటి ఇస్త్రీ పెట్టి రుద్ది వాళ్ళని బాగు చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ ముడతలు మరకలన్నీ పోవాలా. ఆ పోస్ట్ ఇచ్చాడు ఇప్పుడు నాకు దేవుడు. ఎట్లిచ్చాడో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? మొట్టమొదటి నాస్తికుణ్ణి. ఏమండి, ఇంకొక అరగంట చెప్పొచ్చా? మొట్టమొదటి నేను నాస్తికుణ్ణి. మాకు ఒకటి కట్టడుంది చిలకలూరుపేటలో. ఏంటంటే కొలుపులు కొలుస్తాం ప్రతి సంవత్సరం. అప్పట్లోనే దరిదాపుగా ఒక 400 కుటుంబాలు ఉంటాయి రజకులివి. ఇప్పుడు అబ్బో ఇంకా పెరిగిపోయినాయి. నేను చెప్పేది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఉందంటే దరిదాపుగా ఒక 30 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. సారీ,
50 సంవత్సరాల సంగతి, నేను ప్రభువులోకి వచ్చింది కాదు. 50 ఏళ్లకి అవతల సంగతి నేను చెప్పేది. ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు. అంటే అప్పట్లో నేను చిన్నవాడిని, 5 నుంచి 7-8 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడిని. ఆ వయసులో ఉన్న ఆ కొలుపులు జరిగేటప్పుడు, ఆ చిన్న వయసులో చూడండి ఎంత జ్ఞానం ఉందో నాకు ఆలోచించండి. ఇక్కడ ఆ కొలుపులు ఎలా చేస్తారు అని అంటే, దేవుని బిడ్డలారా, ఒక 2 నెలలు 3 నెలలు ముందే 2 ఆటపోతులు కొంటారు. ఇక వాటిని మేపుతాడు. మాకు కుల పెద్ద ఉంటాడు, మేపుతారు. ఒక రోజు పెట్టుకుంటారు ఇక ప్రోగ్రాం. ఆ కొలుపులకి వెళ్ళేటప్పుడు ఈ ఆటపోతులతో సహా ఇంకా తప్పెట్లు కొట్టుకుంటూ, గులాలు కొట్టుకుంటూ, బాగా సారాయి దాగి ఏమండి, మా దగ్గర కత్తులు ఉంటాయి. అంటే మేము పిల్లలం, మేము కూడా ఊరకు ఎగురుతూ ఉంటాం అన్నమాట, ఆ మండలు తీసుకొని. ఈ కత్తులు ఇంతంత పొడు కత్తులు ఉంటాయి. ఇవి బుడబుక్కలోళ్ళు, వడిరాజులు, రజకులు, ముత్రాసులు, నాకు తెలిసి 4 కులాల వాళ్ళు ఈ కొలుపులు కొలుస్తారు. ఇంకా ఉంటారంట, నాకు తెలియదు, నాకు తెలిసి. అయితే దేవుని బిడ్డలారా, ఈ కత్తులను తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఈ తాగిన తిమ్మిరిలో ఠక్ అని పొడుస్తారు. ఘాట్లు పడతాయి నిజంగానే. తర్వాత ఒక 1 నెల రోజుల పాటు వాళ్ళు పాపం అల్లాడుతూ ఉంటారు. కండలు ఘాట్లు పడతాయి, నిజంగానే పొడుచుకుంటారు, నరుక్కుంటారు. చూడండి వాళ్ళ భక్తి ఎలా ఉందో. మన భక్తి ఎలా ఉంది ఇప్పుడు? ఒక ఇంటు ఏందక్క రాలేదు, తలనొప్పి రాలేదన్నా, పెద్ద జబ్బే వచ్చిందే, పెద్ద జబ్బు వచ్చేసింది, అమ్మో ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు దానికి? బుద్ధి ఉండాలి కాత్తి అన్న. తలనొప్పి వస్తే, కాళ్ళు నొప్పి వస్తే, అదే లోన్లు ఇస్తున్నారంటే కుంటుకుంటా కూడా పరిగెత్తుతాం. ఏమ్మా, కుంటుకుంటా కూడా పరిగెత్తుతాం. వాళ్ళ భక్తి చూడండి ఎలా ఉందో. ఏమో భక్తి భలే ఉంటుంది. కాకపోతే దేవుడు ఎవరో వాళ్ళకి తెలియటల్లా పాపం. దేవుడు ఎవరంటే, దేవుడు ఉన్నాడని వాళ్ళు అంటారు, కానీ ఆయన ఒక్కడే అంటే ఒప్పుకోరు వాళ్ళు పాపం. తెలియదు వాళ్ళకి. తెలియాలంటే చదవాల, ఇవన్నీ చదివితే అర్థమవుతాయి. కనుక ఆ రీతిగా దేవుని బిడ్డలారా, అక్కడ వాక్ దగ్గరికి వెళ్తారు, బట్టలు ఉతికే రేవుకి వెళ్తాం అందరం. చిల్లూరుపేటలో పెద్ద నది ఉంది, ఆడికి వెళ్తారు. కుటుంబం అంతా వెళ్ళాలా. ఇంట్లో 10 మంది ఉంటే 10 కొబ్బరికాయలు, 5 ఉంటే 5, 2 ఉంటే 2, ఆ రీతిగా ఒక లారీకి వేసుకొని వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆటపోతులను కొయ్యాలేక కోసే కార్యక్రమంలో కూడా మా నానే, ఏమండి ఆ నియమం చూడండి ఎలా ఉంటుందో. మనకలా కాదు. ఆ తలకాయని ఈ తొడ మీద పెట్టుకోవాలి. ఈ తొడ మీద పెట్టుకొని ఏ చేతి వాటం ఉంటే ఆ చేతి వాటం, ఎడం చేతి వాటం అయితే ఎడం చేయి, కుడి చేయి అయితే కుడి చేయి. ఆ మెడ మీద కత్తి పెట్టి పైనుంచి కిందకి ఇలా వెళ్ళిపోతే తల తెగ అవతల పడాల. మరలా కింద నుంచి పైకి రాకూడదిక. వచ్చిందో వీడు చచ్చాడే. ఎవరు? మా నాన్న. ఇదేందండి బాబు, ఈ భక్తి ఏంది అసలు? అంత నిష్ఠతో ఉంటుందన్నమాట ఆ భక్తి. అప్పుడు ఆ తల తెగ అవతల పడింది. పడిన దాన్ని ఏం చేసిద్ది అంటే అటు నోరు తెరిచిద్ది. అమ్మ బలికింది అంటారు. ఇక అమ్మ బలికిందిక అని చెప్పి ఇక మళ్ళీ చప్పట్లు కొట్టుకుంటూ బొంగలు తీసుకొని పిల్లలకి మోసే పిల్లలు, పెద్దవాళ్ళ మోసే పెద్దవి తీసుకొని ఆ వాగులోకి వెళ్తారు. ఇక అంత దూరం ఆ నీళ్లు ముంచుకొచ్చి వాళ్ళు అక్కడ ఒక బండను తీసుకొస్తారు, బట్టలు ఉతికే బండని తీసుకొచ్చి అక్కడ ఇక దానికి పసుపు రాసి, కుంకుమ రాసి, విభూది బెట్లు పెట్టేసి ఈ మామిడి నేరేడు ఆకులు తీసుకొచ్చి మెడలో హారం వేసి పూలదండేసి ఒక వైభవంగా చేస్తారు. అమ్మవారిని తయారు చేస్తారండి. అమ్మవారిని తయారు చేశారు. ఇక నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి మీద అలాగా పోస్తా ఉంటే ఇసుక పొర కనీసము ఉదయకాలం 10 నుంచి సాయంకాలం 4 అయిద్దండి. ఏది దరిదాపు 100లాది ప్రజలు బొంగలతో నీళ్లు తెచ్చి అమ్మవారి మీద ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఈ నీళ్లు పోయి ఆ పారు నీళ్ళల్లో కలవాలి. ఇసుక పొరలో 4 దాకా రొప్పుతా రోసుకుంటూ కూడు నీళ్ళు లేకుండా. అయ్యో ఎంత భక్తి అండి ఇది. అమ్మ బాబోయ్, అట్లా జరుగుతూ ఉండేది. మేము కూడా మోసేవాళ్ళం. ఇక
అయిపోయింది కదా, అందరం కొబ్బరికాయలు కొట్టాము, దండాలు దశకాలు పెట్టుకున్నాము, ఎవడి పనులు అయిపోయినాయి. ఇక అందరం కూడా ఇక మీద నీరసంగా ఇంటికి వెళ్ళిపోతాం. మరి మరుసటి రోజు ఉద్యోగం ఉందిగా, మాకు బట్టలు ఉతకాలి కదా. మరి వచ్చేసిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ అని అంటే, ఇప్పుడు మా తాత ఏం చేశాడంటే అమ్మవారిని తీసుకెళ్ళి ఆడబెట్టి గుడ్లు ఉతుకుతున్నాడు. అమ్మవారు ఎవరు? నిన్న బట్టలు ఉతికే బండను తెచ్చాడే, నిన్న బట్టలు ఉతికే బండను తెచ్చాడే ఆయన. ఇప్పుడు ఆయనకు బట్టలు ఉతకడానికి బండ కావాలి కదండి, ఆయన బండ ఆయనకు కావాలిగా. మరి అక్కడ కమిటీ అండి, ఎవడ బండు ఆడుకుంటుంది, ఎవడ కుండ ఆడుకుంటుంది, ఎవడ పొయ్యి ఆడుకుంటుంది, ఉడకబెట్టి ఇప్పుడు వచ్చినాయి శంకీలు, ఏందో నెలకోసారి ఉతికే కంపు కొట్టే చీరలు బోర్లు ఇప్పుడు వచ్చినాయి. అదంట నెలకోసారి అంట ఉతికేది. ఎంతో తెలుసా? 5,000 ఆ చీర. ఇట్టంటావేందంటే నిజమే. ఇప్పుడు నువ్వు ఇక అయిపోయింది, నీకు సీన్ లేదు, ఇక వయసు దాటిపోయింది, ఇక ఆడితో వెళ్ళి పూడ్చుకోవటమే మనం, తప్పదు. ఇక ఆశ ఉన్నా కట్టుకున్నా వీళ్ళు ఊరుకోరు మనల్ని, తప్పదు. ఇక అవి చాలు మనకి దేవుడిచ్చింది. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు వచ్చిందండి ఆలోచన. వెళ్ళిపోయా మా తాత దగ్గర. తాత, నిన్నేమో అమ్మగారికి దండం పెట్టాం, మనం పూజ చేసాం, కొబ్బరికాయ కొట్టాం, దేవుడు కదా, మళ్ళా ఇప్పుడు ఏం ఇడిసిన గొడ్లు ఉతుకుతున్నావు అని చిన్నవాడిని నేను అడిగితే, ఏమరా నాకేం తెలుసాయా, ఎప్పటి నుంచో వస్తుందన్నారు. మా నాన్న అడగలేను, భయం నానంటే. అమ్మని అడిగా, అమ్మ కూడా అదే అంది, అట్ట అనకూడదయ్యా, కళ్ళు పోతాయి, మనకెందుకులే, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంలే అని అంది. ఓ ప్రశ్న వేసుకుందాం ఎడగోడ. వాళ్ళంటే తెలియక అన్నారండి. ఏమ్మా, వాళ్ళంటే తెలియదు నిజంగానే. ఎందుకంటే వాళ్ళకి గ్రంథాలున్నా వాళ్ళు చదవల, మా అమ్మ నాన్న తాతలు. మరి మనకి ఇంత ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా. క్రిస్మస్ అంటే ఏంటి అంటే చెప్పగలుగుతున్నారా ఇవాళ పిల్లలకి? ఓ సొక్క నీళ్ళు తాగుతా. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పగలుగుతున్నారా? క్రిస్మస్ అంటే క్రిస్మసేరా, అది కూడా మరలా ఆ వేసే పాంప్లెట్లో కూడా అంత ఎట్లా ఉండదంటే, నేడు క్రీస్తు పుట్టెను. ఏందంట? నేడు క్రీస్తు పుట్టాడా? నేడంటే ఏంటమ్మాయి? ఈరోజు పుట్టాడు ఆయన. ఈ నామకార్థులు చేసే పనులు. నేడు క్రీస్తు పుట్టెనంట. నేడు కాదురా నాయన, నాడురా, అప్పుడెప్పుడో పుట్టాడు ఆయన. నేడు క్రీస్తు పుట్టాను. కనుక ఎందుకు చెప్తున్నామంటే దేవుని బిడ్డలారా, మనం ఏంటో మనం తెలుసుకోవట్లా. అసలు ఈ పండుగల యొక్క ఆంతర్యం ఏంటో తెలియదు. అసలు అవి చెయ్యొచ్చా, చేయకూడదా, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు, అసలు వాళ్ళు ఎందుకు చేశారు, ఈ చరిత్రను మనం మనకు అక్కర్లేదు. ఏది చెప్తే దానికి తప్పట్లు కొట్టేస్తున్నారు. ఇక అంతే. ఆయన చెప్పినట్టు ఆయన అన్నాడంట, పౌలు శీలలు ఎంత మంచి భార్యాభర్తలో తెలుసా విశ్వాసులారా, ఇద్దరు జైల్లో ఉన్నారు వెళ్ళి అన్నాడు. గారికి సంఘం ఇక సప్పట్లు కొట్టి హల్లెలూయా, అబ్బా ఏం మర్మం చెప్పాడు రా అన్న అన్నారంట. ఎవరు? విశ్వాసులు. ఏమ్మా, నిజమేనా ఆయన చెప్పింది? పౌలు శీలాలు ఎంత మంచి భార్యాభర్తలో కదా. ఇద్దరు జైల్లో ఉన్నారా లేదండి? ఉన్నారా లేదా? ఎవరాళ్ళు? అమ్మా, పౌలు శీలలు. వరుసకు వచ్చేసరికి ఏమయ్యారు వాళ్ళు? చెప్పన్నా, పర్లేదు. ఎవరేమనరయ్యా నిన్ను? ఎవ్వరేమనరు. వాళ్ళిద్దరు ఏమవుతారు మీరన్నా చెప్పండి. ఇదిగో 7 దాకా ఏడే కూర్చోబెడతా. వాళ్ళిద్దరు మగోళ్ళేనమ్మా, వాళ్ళిద్దరు పురుషులే. కాకపోతే శీల అనే పేరు ఆడపిల్ల అనుకొని ఈ పాస్టర్ గారికి తెలియక పాపం పౌలు శీలలు మంచి భార్యాభర్తలు, వాళ్ళిద్దరు చెరసాల్లో వేయబడ్డారు అని చెప్తే వీళ్ళకి అసలు తెలియదు కదా, మీకు అసలు తెలియదు. ఎందుకంటే మీ దగ్గర ఉంటుంది, ఖడ్గం ఉంటుంది, కానీ ఎవరిని నరకరు, దాచిపెట్టుకుంటా ఉంటారు. నీలాంటి పెద్దమ్మ అంట క్రిస్మస్ రోజు అంట ఆమెకు 100 రూపాయలు దొరికిందంట. అబ్బా
రూపాయలు దొరికిందిరా నాకు పండగ రోజు అంటే ఏడ దొరికిందంటే పోయిన క్రిస్మస్కి బైబిల్లో పెట్టానురా ఇప్పుడు దొరికింది నాకు అందంట. అంటే పోయిన క్రిస్మస్ పండగకి 100 రూపాయలు కానుక్కు తెచ్చి పిసినారితనంతో కానుకేయకుండా బైబిల్లో పెట్టుకుందనమాట. మళ్ళీ ఎప్పుడు దొరికిందంటే మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్కి దొరికింది. అంటే ఈ మధ్యలో ఇక బైబిల్ చదివే పని లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళని నిజంగా చెప్పమని పిల్లలందరినీ దినపోవటం ఉందేమో. కుటుంబ ప్రార్థనలు ఒక కొంపలో అక్కడక్కడ ఉంటాయి అంతే, ఇళ్లల్లో కొంపల్లో ఉండవు. గృహాల్లో కుటుంబ ప్రార్థనలు అక్కడక్కడ ఉంటాయి, కొంపల్లో ఉండవు. కొంపలంటే ఎందుకన్నానంటే దెయ్యాలు ఉంటాయి అందులో. రాబోయే తరంలో కుటుంబ ప్రార్థన అంటే ఏమిటి అని అడిగే తరం రాబోతుంది మన మధ్యలోకి. చదువుకున్నారు కదా, ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధిలో పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రార్థన చేపించటము, వాక్యము చదివించటము, ఇవన్నీ కూడా వదిలేశారు. ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది. ఏమి క్రైస్తవ్యమండి ఇది? మేము రక్షించబడిన దినాలు ఇలాగ లేవు. అప్పుడు చాలా బాగున్నాయి ఆత్మీయంగా. ఇప్పుడు నేను చెప్పేది అప్పుడు సంగతులు. ఇప్పుడు అవన్నీ లేవు అని చెప్తున్నాను. మా ప్రాంతంలో లేవు అసలు. ఇక్కడ ఎలా ఉన్నాయో మాకు తెలియదు. ఆ రీతిగా దేవుని బిడ్డలారా అప్పుడు నేను ఇక ఫిక్స్ అయిపోయా, దేవుడు లేడే కంతే. ఇది ఎట్లా? ఇదేంది? నిన్నేమో గుడలుతికే బండ తీసుకొచ్చాము, దేవుడని దండం పెట్టించారు నా చేత. ఇప్పుడు అదే బండ తీసుకెళ్ళాము, గొడలు తిరుగుతున్నారు. దేవుడు లేడు ఏమి లేదని. అసలు దేవుడే లేడు. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే వినాయక చవితికి పూజా కార్యక్రమాలంతా బాగా పూజలు చేస్తుంది మా అమ్మ. భక్తి బాగానే ఉంటుంది పాపం. పూజలు చేస్తుంది. లోపలికి తీసుకెళ్ళి ఇస్తరాకులో పాయసం పెట్టి కుడుములు లడ్లు ఈ పెట్టేసి పప్పేసి కుంది కొట్టి ఇంత నూనె పోసి పండ్రి అందరూ బయటికి పడి అని తలుపేసేసేది. మళ్ళీ వెంటనే తలుపు తీసి అరే తినురా, ఇంటికి పెద్ద కొడుకు తినాలయ్యా. నాన్న లేడుగా, నాన్న ఆడికి వెళ్ళాడంటే ముందు షాప్కి వెళ్తాడనమాట పండగగా. అలాగే దేవుని బిడ్డలారా, ఇదేంటమ్మా ఒక మెతుకు కూడా తినలేదు దేవుడు అంటే కళ్ళు పోతాయమ్మా టనకూడదయ్యా. దేవుడికి పెట్టాం అంతే, దేవుడికి పెట్టాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నేను చాలా సంతోషించింది ఒకటి వచ్చింది. ప్రభువుని నమ్ముకున్న 4-5 నెలల్లోనే నేను దినపాఠం చదువుతుంటే ఏమండి ఆయన నీళ్లు కట్టెల మీద నీళ్లు పోసి బలిని వధిస్తేనంట దేవుడు దాన్ని అఘ్రాణించాడంట. ఎవరైనా ఏలియానా ఎలీషానా అబ్రామా? తడిచిన కట్టెల మీద వధ జరిగి అక్కడ అగ్ని వచ్చి ఏం చేసిందంట, దాన్ని దహించి వేసింది. మరి అదేంది? మా అమ్మ పెట్టిన ఇస్తరాకులో ఒక మెతుకు కూడా ఎవరు తినలా. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుని అగ్ని వచ్చి దహించి వేసింది అంటే అఘ్రాణించాడు ఆయన. చాలా సంతోషించారు. అలాంటివి ఎన్నో తెలుసుకుంటా వచ్చాను వాక్యం చదివేటప్పుడు. అలా నేను నాస్తికుడినై ఫిక్స్ అయిపోయాను, అలా బ్రతికేస్తున్నాను. ఆ టైంలోనే చెడు సహవాసాలతోటి ఇక వయసు పెరిగే కొలది ప్రియమైన దేవుని బిడ్డలారా నాలో ఉన్న పాపం కూడా పెరిగిపోయింది. పాపం అంటే అదుపు తప్పిపోయాను. ఇక ఇల్లు వాకిలి విడిచిపెట్టేశాను. అన్నీ చెప్పడం సాధ్యం కాదు. నేను ఎలాంటి వాడిని అంటే ఒక దొంగని, ఇంటి దొంగని. బయట దొంగతనాలు చేయలేదండి, ఇంటి దొంగని. తర్వాత పెద్ద అయినాక బయట దొంగతనాలు కూడా చేశా. ఇంటి దొంగని ఏంటయ్యానంటే పాపం చాలా బాధ పెట్టా. నాకు ఆ బాల్యములోనే ముందు అలవాటు అయింది. మా నాన్నే దానికి గురువు. యేసుప్రభు వారు మాట చెప్పాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసును, అదే గాని తనంతడు తాను ఏదేనూ చేయనేరడు. తండ్రి తాను చేయుచున్న వాటిని కుమారునికి అగుపరుచుచున్నాడు గనక వాడు అలాగూ చేయుచున్నాడు. మనం అంటాము మా వాడు ఎంబడబోయి చెడిపోయాడు, మా అమ్మాయి దాని ఎంబడబోయి చెడిపోయింది. ఎవడు చెప్పాడు నీకు? ఇంట్లో మీ మాటలు ఎట్టుంటున్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? మన మాట కోపం వచ్చినప్పుడు పలికే అపవిత్రమైన పదజాలాల్ని వాడి మైండ్ ఎట్టుంటుంది తెలుసా? మెమొరీ స్పీడ్గా ఉంటుంది పిల్లలది. మెమొరీ పిల్లలది స్పీడ్గా ఉంటుంది.
టక్కును పట్టేస్తారు. వాళ్ళు రోడ్ల మీద ఆడుకునేటప్పుడు చూసారా, వాడికి వీడికి ఆటగాడి చిన్న తేడా వస్తే అరే నా డాష్ అంటాడు. యాడ్ నుంచి వచ్చింది ఈ మాట? వీడికి ఎవరు నేర్పారు? ఏ బడిలో నేర్చుకున్నాడు వీడు? వాడి సొంత ఇల్లనే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు తల్లిదండ్రులే ఈ భాష నేర్పింది వాడికి. కనుక దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మా నాన్నే నాకు త్రాగుడు నేర్పాడు. నన్ను పంపేవాడు మందు షాపుకి తీసుకురమ్మని పంపిస్తే వస్తా వస్తా కాస్త వేసుకునేవాడిని రుచి చూడాలని. మొదటి రోజు కక్కున్నా, రెండో రోజు కొద్దిగా ఇబ్బంది, మూడో రోజు అట్లా అలవాటైపోయింది. చివరికి నేను ఇలా గీత పెట్టి ఆ గ్లాస్కి ఇంత నేను తాగేసి అంతవరకు నీళ్లు కలిపి మా నాన్నకి ఇచ్చేవాడిని. కిక్కు నాకు, బాధ ఆయనకి. అరే తాగినా కూడా ముందు కిక్ ఎక్కట్లేదురా అనుకుంటున్నాడు ఆయన. నా భాషనేమనుకోబాక, నేను పెద్దగా ఏం చదువుకోలా. ఇగో ఈ అలవాట్లుంటే ఏం చదివి చేస్తాం? కానీ భలేగా చదువు వచ్చేదండి. ఇప్పుడు ఏడుతున్నా, అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకేమో నోరు ఊరుతూ ఉంటుంది. నేను 4వ క్లాసు వరకు చదివా, 10వ తరగతి పిల్లలకు చెంపదెబ్బలేసా. వాళ్ళ పాఠాలు నాకు ఇచ్చేవాడు ప్రైవేట్లో మా కోడినాగు మాస్టారు. అలాగా చదువు లేదు కనుక భాష కొంచెం అర్థం చేసుకోండి. కనుక దేవుని బిడ్డలారా, తర్వాత నాకు 4 మేనమామలు గంజాయి. ఇక ఇలాగ చెప్పుకుంటా పోతే పాపం అంటే అదుపు తప్పటం, అన్ని విషయాలు అదుపు తప్పిపోయా. 7-8 సంవత్సరాల ఏజ్లో నుండి 22 సంవత్సరాల వరకు వెళ్ళాను. ఇక అప్పటికి నా జీవితం ఎట్టుందంటే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల ప్రేమ లేదు, తోగుట్టువుల బంధాలు లేవిక. నా స్వార్థం నాదే. ఏ పని అయినా సిగ్గు లేకుండా చేయటం, నా అలవాట్ల కోసం. హోటల్లో కప్పులు గడిగాను, లారీ క్లీనర్గా వెళ్ళాను, రిక్షా దొక్కాను, ఇస్త్రీ చేశాను. ఏ పని దొరికితే ఆ పని. ఎందుకంటే నాకు గంజాయి కావాలి, సారాయి కావాలి, పేకాట ఆడాలి, నెంబర్లాట ఆడాలి, క్యాలం బోర్డులు ఆడాలి. ఎన్ని అలవాట్లు. మరి వీటికి డబ్బు కావాలి కదా. ఆ రీతిగా పని చేశాను, కానీ ఎవ్వరికీ కూడా అది చెందలేదు. కానీ నా వ్యసనాలకే దాన్ని వాడుకుంటూ వచ్చాను. అప్పుడప్పుడు డబ్బులు లేనప్పుడు దేవుని బిడ్డలారా, మా నాన్నని మైమరిపించేసి అలా ఇంటికి పోయి 2 రోజులు, 3వ రోజు ఆ ఇస్త్రీ పెట్టి తీసుకొని వెళ్ళిపోయేవాడిని, అమ్ముకునేవాడిని. ఎంత బాధ అండి. పాపం ఆయన ఎంత మోసం చేశానండి. ఒకరోజైతే మా అమ్మ నీళ్లు తీసుకురమ్మని ఇత్తడి కాగు ఇచ్చింది చేతికి, అనుమానంతో ఇచ్చింది. ఆ కాగు తీసుకొని అట్నే పోయి అమ్ముకొని ఇక ఇంటికి రాలా. ఏమండి, మా నాన్న ఒక పక్క, నేను ఒక పక్క, మేము 4 పిల్లలం. బట్టలు ఉతికి మా అమ్మ పాపం మమ్మల్ని పోషించేది. నేను ఇక చదువు లేదు. మా నాన్న ఫుల్ డ్రింకరే, నేను డ్రింకర్ని అయిపోయా, తాగుబోతోడిని అయ్యా. ఆయన తాగుబోతోడే ముద్దు భాషలో చెప్పాలంటే. మా అమ్మ బట్టలు ఉతికిద్ది. అప్పట్లో బట్టలు ఉతికితే మహా అయితే ఎంత అంటే నెలకొచ్చేసి ఒక 50 రూపాయలు, 30 రూపాయలు అట్టా ఇచ్చేవాళ్ళు. 20 రూపాయలు, ఇద్దరుంటే 20 రూపాయలు అట్ట. నెలకే 10 రూపాయలు మనిషికి అప్పట్లో. అట్ట అయితే మా నాన్న ఒక పక్క నుంచి, మా ఆవిడే హాస్పిటల్లో ఉంది, ఒక 5 రూపాయలు ఇండి అని ఆయన వసూలు చేస్తాడు ఇంటింటి దగ్గర. నేను ఒక పక్కకి పోతాను. మా అమ్మకి సైకిల్ గుద్దిందానో, మోటార్ సైకిల్ గుద్దిందానో 5 రూపాయలు ఇవా చూపించాలని నేను. తీరా జీతం నెలలేసరికి పాపం మా తల్లి, కోడేశ్వరి మీ ఆయన 5 రూపాయలు తీసుకున్నాడు, ఇదిగో 5 రూపాయలు. కోడేశ్వరి మీ అబ్బాయి వచ్చి నిన్ను బండి గుద్దిందంట కదే, ఇదిగో 5 రూపాయలు తీసుకున్నాడు. అట్టా నేను 4-5 ఇళ్ళు, మా నాన్న 4. అట్లా కొన్ని ఇళ్లల్లో మా ఆయతో 10-15 ఇళ్ళు ఉతికిద్దాం పాపం. నా తల్లి రుణం నేను ఇప్పటికి తీర్చుకుందామంటే రావట్లేదండి, రావట్లా. బతికే ఉంది. మా నాన్న లేడు, కానీ మా నాన్న రుణం తీర్చుకోవాలా, నా తల్లి రుణాన్ని నేను తీర్చుకోవాలి అంటే ప్రభు ఎందుకు అనుమతించటం? అలా అంత మంచి తల్లి ఎన్ని తప్పులు చేసినా దాచిపెట్టుకుంది. మాతృమూర్తులు, మీ హృదయం చాలా సున్నితమైనదండి. కానీ మీ దగ్గర తేడాలు వస్తే పగిలిపోయే కుండలే మీరు, దేనికి పనికిరారు. అప్పటికే పోయేది గాలి అంతా. కనుక అలాగే దేవుని బిడ్డలారా, నాస్తికత్వం ఆ స్థితి తీసుకొచ్చింది నన్ను.
ఇక ఆ తరువాత 22 సంవత్సరాల వయసులో 12 సంవత్సరాల అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. మా పెద్దలందరూ మాట్లాడి పెళ్ళన్నా అయితే ఒక దారిలోకి వస్తాడు రా అని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన ఫలితాలు లేవు. చాలా మంచి కుటుంబం. ఒక్కటే చెప్తాను, పెళ్ళైన 3 రాత్రులు వాళ్ళ దగ్గర చేసి 3వ రోజు మా ఊరు వస్తా రిక్షా ఎక్కిచ్చా. బస్టాండ్లో రిక్షా ఎక్కిచ్చి రిక్షా ఆయనకు అడ్రస్ చెప్పాను, కాళ్ళ పట్టీలు తీయమని చెప్పా. కాళ్ళ పట్టీలు తీసుకెళ్ళి అమ్ముకొని తాగి తెల్లారుజాముకి ఇంటికి వెళ్ళా. ఫస్ట్ 3వ రోజే ఇక అది ప్రారంభమైన తర్వాత ఇక చెప్పాలంటే దేవుని బిడ్డలారా, అలా రొటీన్ అయిపోతుంది సంసారం, జీవితము. నా భార్యకి ఏ రోజు సంతోషము లేదు. అలా జరిగిపోతా ఉంది. ఒక అమ్మాయి పుట్టింది, తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. అమ్మాయికి 7 సంవత్సరాలు, అబ్బాయికి 5 సంవత్సరాలు. వాళ్ళ ఇద్దరికి ఒక జత బట్టలు కుట్టించిన వాడిని కాదు, నా భార్యకి ఒక చారి కొనిపెట్టిన వాడిని కాదు. ఆ 7 సంవత్సరాల్లోనే ఇవన్నీ కాకుండా ఒక పెద్ద వ్యాపారంలోకి వెళ్ళిపోయాను. ఇన్స్టాల్మెంట్ వ్యాపారంలో కూలికి వెళ్ళాను. అది లక్షల బిజినెస్. అలాంటి వ్యాపారాలు చేస్తూ కూడా నా భార్య బిడ్డలు నేను ఆదరించలేకపోయానండి. 7 సంవత్సరాల అమ్మాయి, 5 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళ జీవితంలో దేవుని బిడ్డలారా నన్ను నాన్న అని ఒక్కసారి కూడా పిలవాల. ఎక్కడన్నా ఉంటుందా ఈ పాపం? వాళ్ళలో జరిగింది అదే. బెతస్తా కోనేటి వాడి దగ్గర ఉన్న పాపం ఇలాంటిదే. అలాంటి వాడిని నేను కూడా. 7 సంవత్సరాల అమ్మాయి, 5 సంవత్సరాల అబ్బాయి ఒక్కసారి కూడా నాన్న అనే పిలుపు నాకు వినపడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు నా ఆత్మీయ పిల్లలు ఉన్నారులే, ఆత్మీయ పిల్లలు. ఆ 2 పిల్లలు పిలవల. ఏమండి, నా కుమార్తె ఒక్కసారి పిలిచిందండి, 7 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయికి వచ్చిన బాధ ఏంటంటే కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇంత టెక్నాలజీ, ఇంత వైద్య సదుపాయాలు అప్పట్లో లేవండి. అప్పట్లో వైద్యులు చాలా అరుదు, తక్కువ మంది. ఇప్పుడంటే బాగా వస్తు సామాగ్రి అన్నీ బాగా. అప్పుడు స్కానింగులని ఇవన్నీ లేవు అప్పట్లో. ఆ దినాల్లో బిడ్డ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. మా అత్త మామలే వాళ్ళని చూశారు బాగా. ఆ అమ్మాయిని హాస్పిటల్లో చూపిస్తున్నారు కానీ తగ్గటంలా. ఇక నేను అచ్చంపేటలో, సత్తెనపల్లి దగ్గర అచ్చంపేటలో ఆడ వ్యాపారంలో ఉన్నాను. ఈ అబ్బాయి డబ్బంతా వృధా చేసుకుంటున్నాడని చెప్పి అక్కడికి తీసుకొచ్చారు. నా కూతుర్ని, కొడుకుని ఉంచుకున్నారు. నా భార్య అప్పుడు నా దగ్గరే ఉంది. నా కూతుర్ని తీసుకొచ్చి మా మామగారు, అయ్యా ఇంకా మా వల్ల కాదయ్యా, ఇప్పటికి అప్పులు పోలయ్యాం సీను, నా పేరు శ్రీనివాసు, ఇక నువ్వే చూపించయ్యా అమ్మాయిని, డబ్బులు ఇప్పుడు ఉన్నాయి కయ్యా నీ దగ్గర అని నాకు అప్పగిచ్చి వెళ్ళిపోయాడు. అరే హాస్పిటల్కే తీసుకెళ్ళట్లా నేను. ఇంకా జబ్బు ముదిరిపోయిందండి, జబ్బు ముదిరిపోయింది. ఎలాంటి త్రాగుబోతునంటే దేవుని బిడ్డలారా, ఆ తాగిన మత్తులో నా భార్యని ఎంతగా హింసించేవాడినంటే 2 విషయాలు చెబుతా. చాలా ఉన్నాయి దుర్మార్గపు పనులు. ఒకటి, నోట్లో బ్రాందీ పోసిన దుర్మార్గుడిని. తాగును. నేనేమి ఇప్పుడు చూసేవాడిని ఏం కాదు, సైతాను ముద్దు బిడ్డను నేను. ఆ టైంలో వాడు నేనంటే మహా ఇష్టం, వాడికి మహా ఇష్టం. అలాగే దేవుని బిడ్డలారా, ఆ సమయంలో తాగలేదని, ఊసేసిందని నా భార్యకి జుట్టు ఎంత పొడుగుంటుంది. మా అమ్మనే చూశాను, నా భార్యనే చూశానండి. వాళ్ళ ఓర్పుకి నమస్కారం.
ఆ జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి తీసుకెళ్ళి మా మామగారి ఇల్లు అది, నా ఇల్లు ఇది, వాళ్ళు చూడాలని చెప్పి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయి ఒక పశువును కొట్టినట్టు కొట్టేవాడిని. బా ఏమి దెబ్బలు అసలు ఎలా బతికిందో కానీ నాకు అర్థం. ఇప్పుడు కూడా నేను విడిగా చూడను కానీ ఆమె నిద్రపోయేటప్పుడు అక్కడ దూరంగా కొంచెం కుర్చీ వేసుకొని చూస్తాను, ఆమెని తేర చూస్తా. ఎన్ని బాధలు పడ్డావు నా కోసము. ఏమండి, ఈరోజు కొంతమంది సహోదరులు, అక్కలు, చెల్లెళ్ళు భర్తలు చిన్న తప్పు చేస్తే కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. నా భార్య అలాగ లేదు, ఒక అన్యురాలప్పుడు. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య నా మీదకి తగాదుకో, ఆగండి నాన్న, మమ్మల్ని నువ్వు కొట్టలేదా? పెళ్లి కాక మునిపే మీరు ఇవన్నీ చూడాలి, మీరు వెళ్ళండి, మీరుంటే ఇంకా ఎక్కువ కొడతాడు నన్ను. అన్ని దెబ్బలు తిని కూడా దేవుని బిడ్డలారా, అన్ని హింసలు పొందుతూ కూడా ఇంట్లో బియ్యం ఉండేవి కాదు, ఆకలితో ఉండేది. పిల్లల నాళ్ళు చూస్తున్నారు, వెళ్ళి ఆకలి అవుతుంది అన్నం పెట్టండి, నువ్వు ఇక్కడే తింటేనే పెడతాం అనేవాళ్ళు. కాదు, నేను ఇంటికి పోయి స్నానం చేసినాక తింటా. తీసుకొచ్చి పడిపోయినటువంటి నా మత్తుడు పడిపోతే అన్నం కలిపి బిడ్డగా పెట్టినట్టుగా నాకు గోరు ముద్దలు పెట్టింది నా భార్య. ఆ రుణం ఇప్పుడు ఎలా తీర్చుకుంటున్నానో తెలుసా? నేను భార్యగా ఉంటాను నా ఇంట్లో, ఆమె భర్తగా చూస్తాను. ఎందుకో తెలుసా? ఆ శిక్షను ఇక్కడ అనుభవించాలి. నేనెంత ఇబ్బంది పెట్టానో ఆ ఇబ్బందులు నేను ఇప్పుడు పడాలి. అంట్లు నేనే గడుగుతా, బట్టలు నేనే ఉతుకుతా, మందిరాన్ని నేనే ఊడుతాము. ఏ పని చేస్తున్నా వెళ్ళి ఎదురుపోయి నువ్వు కూర్చో. ఏమండి, ఆమె ఏదడిగితే అది దేవుడు ఇస్తున్నాడు. ఎంత మంచిదంటే నా భార్య. ఆమె లేదు కాబట్టి చెప్తున్నా, ఆమె ఉంటే చెప్పకూడదు. ఎందుకంటే తిమోతి గారు చెప్పినాడు, గర్వం వచ్చింది, మరలా పడిపోయిద్ది. అలాగే దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో నుంచి అక్కడ ఆ బిడ్డనిస్తే ఒక రోజున ఆ బిడ్డకి బాగా జబ్బు ఎక్కువయిందండి. జబ్బు ఎక్కువయ్యి మూలుగుతుంది నా కాళ్ళ కాడ, మంచం దగ్గరే. నాకు ఆ మత్తులో వినపడుతుందండి, ఆ మూలుగుడు వినపడుతుంటే ఏంద్రా ఈ మూలుగుడు నాకు అభ్యంతరంగా ఉందని అలాగనే ఎంత చక్కగా ఉంటుంది అనుకున్నారు? గుండ్రపు ముఖం, గుండ్రంగా ఉంటుంది ముఖం. ఎవరితో సహవాసం చేయదు. తెలిసామో, దేవుడు నేర్పాడాము. నేను చచ్చిపోతే వాళ్ళు బిక్కముఖం వేసుకుంటారని ఎవరు సహవాసం చేయదు. నా కొడుకు కూతురే ఆడుకునేవాళ్ళు. ఆ కాలుతో అలాగనే ఎగిరి తన్నానండి, ఆ బిడ్డని ఎగిరి తన్నాను. ఏం చేసిందో తెలుసా అండి? ఇప్పట్లాగా అతుక్కుపోయే గొడవలు అప్పుడు లేవు. ఇప్పట్లాగా అతుక్కుపోయే గొడవలు లేవు. అప్పుడు చక్కగా లంగా, బారు జాకెట్. ఆ బారు జాకెట్ ఇలా తీసుకొని నోటి నిండా కుక్కుకొని మూలుగుతుంది. నోటి నిండా పెట్టుకుంది ఆ జాకెట్. ఎందుకంటే లోపల నుంచి శబ్దం వస్తే నాన్న కొడతాడేమో అని. అలా మూలుగుతుంటే వాళ్ళమ్మ పండుకొని లేచింది. ఏందమ్మా అని చెప్పి ఆ గుడ్డంతా లాగితే కడుపులో ఉన్న విరోచనం బయటకు వచ్చింది. కడుపులో ఉన్న విరోచనం నోటి ద్వారా బయటకు వచ్చిందండి. అప్పుడు నా భార్య కోపం వచ్చి అలాగనే బిందె నీళ్ళు తీసుకొచ్చి పైన పోసింది. పైన పోసి ఇక లేపి, అసలు మనిషివేనా నువ్వు? ఏంది ఇది? చూడు అమ్మాయి పరిస్థితి చూడు, చచ్చిపోయిద్దయ్యా, నీకు దండం పెడతా, మా నాన్న దగ్గరకు తీసుకెళ్ళన్నా, వదిలిపెట్టి వద్దామయ్యా అని చెప్తే, నేను ఇప్పుడే వస్తానని చెప్పి లేచి తయారైపోయి
వసూళ్ళకి వెళ్తున్నాను. డబ్బు నాకు అక్కడ దరిదాపుగా 4-5 లక్షలు వస్తాయి. కానీ చాలా రోజు కొద్దిగా వసూలు చేసుకోవటం, తాగేస్తున్నాను. నా కింద 4-5 ఉంటారు. ఒక బెంచి నాకు ఉంటుంది ఆ బ్రాందీ షాపులో. అంత ఖర్చు చేస్తున్నాను, వృధా అంత. అప్పుడు నేను లేచి ఇక స్నానం చేసి బట్టలు వేసుకొని వెళ్తుంటే నన్నంట నాన్న అందంట. ఆ పిల్ల అందంట నన్ను నాన్న అని. ఇక తర్వాత సాయంకాలానికి బిడ్డ పైన అయిపోతుందండి. వాళ్ళ అమ్మ ఒళ్ళో బొణుకొని ఏమంటదంట, వాళ్ళ అమ్మను కూడా అమ్మ అందో, అమ్మాయి అంటది. మా అత్తని అమ్మ అంటారు ఆ పిల్లలు, వాడు అమ్మ అంటాడు కొడుకు. అంటదంట ఒళ్ళో బొణుకు, అమ్మాయి నాన్నని నేను వెళ్ళేటప్పుడు నానా అన్నానమ్మాయి, నన్నేమనలా నాన్న అని మురుసుకుంటుందంట. అదే మాట చెప్తుంది అమ్మాయి, నాన్న డబ్బులు తెస్తానని వెళ్ళాడుగా, నన్ను తాత దగ్గరకు తీసుకెళ్తారుగా అమ్మాయి, తాత అయితే చూపెడతాడు అమ్మాయి, నాన్న వస్తాడుగా డబ్బులు తీసుకొని, అమ్మాయి మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడుగా నాన్న, నాన్న అంటే నన్నేమనలేదు అమ్మాయి, తీసుకొస్తాడులే అని ముచ్చట చెప్తూ చెప్తూ అలాగనే నిద్రపోయింది. ఇక వాళ్ళమ్మ, అయ్యో నెలల తరబడి నిద్ర లేదు, ఎన్నాళ్ళకి నిద్రపోయావే అని కదలకుండా తిమ్మిరెక్కినా సరే తోడ అలాగనే కూర్చుందంట. 9 గంటల దాకా అలాగనే కూర్చుంది, గాఢ నిద్రపోతుందని. ఇంతలో మా మావయ్య వచ్చాడంట ఆ రోజు. ఏందమ్మాయి బిడ్డ అంటే, నాన్న చూడు నాన్న ఇవాళ అద్భుతం, ఎప్పుడన్నా బొనుకుందా ఇట్టాగిది, హాయిగా నిద్రపోతుంది నాన్న, ఆయన వెళ్ళి డబ్బులు తెస్తానన్నాడు నాన్న అని చెప్తుంటే, అట్నా అని అమ్మా శ్రీలక్ష్మి అని వెళ్ళి చూసి వాళ్ళ నాన్న ఒక్కసారి కుప్పగూలి, అమ్మా అది నిద్రపోవటం లేదే, చచ్చిపోయిందే అన్నాడు. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ చనిపోయింది. ఇంకా మా మామయ్య నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు. అడ్రస్ తెలుసు ఆయనకి, ఎక్కడ కూర్చుంటాడు అంటే పలానా గంజాయి తాగే ఇల్లు ఒకటి ఉంది, అక్కడికి వచ్చాడు. ఇక ఏమండి, నేను ఇంత పాపం చేస్తున్నా ఏ రోజు అరే ఒరే అని అరగరండి వాళ్ళు. పాపం వాళ్ళ మంచితనం చూడు ఎలా ఉందో మా ఫ్యామిలీ. అలాగే దేవుని బిడ్డలారా వచ్చి, అయ్యా సీను అమ్మాయి చనిపోయిందయ్యా అన్నాడు. ఏమండి, కనీసము ఇంత కూడా బాధపడలా నేను. అమ్మయ్యా దరిద్రం పోయిందేక, ఏ పద్దాక హాస్పిటల్ అంటారు. చూడండి, గురి తప్పిన మనిషి జీవితం ఇంతే ఉంటుంది. అదుపు తప్పిపోయి ప్రవర్తనలో మనం మనిష్టానుసారంగా మనం ఎన్నుకున్నటువంటి మార్గాల్లో ఉన్న జీవితాలు ఇలాగనే ఉంటాయి. ఇక మా మామతో వెళ్ళాం. ఏమండి, నా స్నేహితులు, నా సొమ్ము తిన్న వాళ్ళు ఎవడో కూడా సమాధి కార్యక్రమానికి రాలేదు. కనీసము ఆ రోజు నా దగ్గర ఒక్క 100 రూపాయలు కూడా లేదు గుంట తవ్వినోడికి ఇయటానికి. మా మామయ్య నేను ఆ బిడ్డని మంచం మీద వేసుకొని ఊరు బయట సమాధులకు తీసుకెళ్ళి, మరి ఆ గుంట ఎలా తీయాలి అని అంటే అక్కడ రైస్ మిల్లు ఓనర్ చూసి రోజు పలకరిస్తూ ఉంటాడు. మేము వ్యాపారం చేస్తున్నాం గనక, సేటు గారు ఇటు రండి అని నాకు ఒక గడ్డ పొలుగు పారిచ్చి, ఈ మరలా మాకు తేవద్దండి, అక్కడే పారేసి వెళ్ళండి, గుంట తీసి సమాధి చేసుకోండి మీ బిడ్డనని ఇచ్చాడండి మహానుభావుడు. అప్పుడు ఇద్దరం కలిసి గుంట తీసి, అది మా ఊరు కాదు, మా బంధువులు లేరు, మా రక్త సంబంధులు లేరు, ఒక బిడ్డ చనిపోతే ఒక అనాథగా ముక్కు మొహం తెలియని ఊర్లో అక్కడ మేమే పాతి పెట్టేశాం. అక్కడ పాతి పెట్టిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసండి. ఇప్పుడు అదే సమాధి మీద
యేసన్న గారి మందిరం ఉందండి. ఇప్పుడు అసలు దెయ్యం ఉందా, దెయ్యం ఉంటే ఎలా ఉంటుంది అని అప్పుడు నేను ఇక మాంత్రికత్వంలోనికి ప్రవేశపెట్టబడ్డా. అలా నాకు ఒకడు దొరికాడు. ఇక అతనితో కలిసి నేను కూడా కొన్ని పనులు చేస్తూ వచ్చాము, కొన్ని అంతరాలు వేస్తూ వచ్చాము, కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఏది ఏమైనా అది మోసపూరితమైన వైద్యమే. మాంత్రికత్వం అనేది మోసపూరితమైనది 100%. ఎక్కడా కూడా వాస్తవికమైనది ఈ దినాల్లో లేదు. నమ్మొద్దు. చేతబడి అనేది అసలు లేదు. నేను డిబేట్లు కూడా చేశాను, పిలిపించాను ఇద్దరిని. దమ్ముంటే రండిరా, నా కాళ్ళ గోరు కాడి నుంచి తల ఎంట్రుకల వరకు నేను ఇస్తాను, మీకు చేతనైంది నా మీద ప్రయోగాలు చేయండి అన్నాను. వాళ్ళు అన్నారు కదా, నువ్వు అప్పుడోడు అయితే చేసేవాళ్ళమేనండి, ఇప్పుడు నువ్వు పాస్టర్ అయ్యావు గనక మా పని చేయవన్నారు. దొంగ మాటలు ఇవన్నీ, అంతా మోసమేనండి. నమ్మొద్దు. ఎవరు నమ్మరు. ఒక మాట చెప్పేదా, ఏమంటే అంతరాలకి మంత్రాలకి వెళ్ళే వాళ్ళని మీరు ఎక్కువగా ఎవరిని చూస్తారో తెలుసా? పేదలనే చూస్తారు. చంద్రబాబు కానీ, జగన్ కానీ, లేకపోతే మోడీ కానీ, లేకపోతే ఇంకా ధనవంతులు కానీ, లేక మన గ్రామాల్లో ఉన్న ఆస్తి పరులు కానీ ఎవరన్నా వెళ్తారేమో చూడు అంతరాలకి. అంటే పేదవాళ్ళకే పడతాయి ఆ దెయ్యాలు. ఇదంతా కూడా కల్పితాలన్నమాట. ఏది ఏమైనా అందులో నీకు పోయి కూడా నేను చాలా నష్టపోయాను. నాకు ఎవరు సహకారంటే నా భార్యే. సమాధులు తవ్వించాను నా భార్య చేత. చాలా ధైర్యవంతురాలు. ఇప్పుడు కూడా సమాధుల పక్కనే మా మందిరం జూపూళ్ళలో. చాలా ధైర్యవంతురాలు అన్నమాట. అలాగే దేవుని బిడ్డలారా, మా జీవితాల్లో మాంత్రిక విద్యలోనికి వెళ్ళి నేను గొప్పవాడిని అవ్వాలనుకున్నాను. అది విఫలమైపోయింది. దాని ప్రభావం ఏం చేసిందంటే నా కుమారుడు కూడా చనిపోయాడు. అది వివరించలేను నేను. నా కుమారుడు కూడా చనిపోయాడు. ఇక నన్ను మా అత్తమామలు విడిచిపెట్టేశారు. నా భార్యను తీసుకొని వెళ్ళిపోయారు. ఇక వీడు మనకు అక్కర్లేదు, 2 పిల్లలను చంపేశాడు అని చెప్పారు. ఇక అప్పుడు నేను చిలకలూరుపేట వెళ్ళాను. అక్కడ కొద్ది కాలం ఉన్నాను. చివరి స్టేజీలో ఇక చచ్చిపోయే కనుమూపిరిలో ఉన్నప్పుడు చిలకలూరుపేటలో డాక్టర్ రాజా రమేష్ అనే ఒక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆయన నన్ను పరిశీలన చేసి చెప్పాడు కదా, వీడు వచ్చే ఈ రోజు వరకు బ్రతకడు అన్నారు డాక్టర్ గారు. అప్పుడు నాకు ఎలా ఉందంటే దేవుని బిడ్డలారా, ఇలా ఎగశ్వాస సౌండ్లు అన్నమాట. కూర్చోలేను, నడవలేను, నిలబడలేను ఒక చోట. అలాంటిది నిద్ర అనేది లేదు. ఇక ఈ వారంలో వీడు చచ్చిపోతాడు. ఏంటండి రోగం అంటే, ఈ శరీరంలో ఉన్న ఈ నరాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంతంతలా ఉబ్బుకొచ్చేసాయి. అది ఒక వ్యాధి. ఏ పుల్ల ఇప్పుడు ఇలాగన్నా కూడా ఇది ప్రాణం పోయిద్దయ్యా, వేస్తిక మీరు డబ్బులు ఖర్చు పెట్టొద్దు. అదే హాస్పిటల్ ముందు నేను రిక్షా బండిలో కూర్చొని గంజాయి తాగుతుంటే అదే రాజా రమేష్ గారు వచ్చి, ఒరే సారాయిదా బ్రాందీ తాగినోడి కన్నా వైద్యం ఉంది కానీ గంజాయి తాగినోడికి లేదురా మందులు, ఎందుకురా జీవితాన్ని నాశనం చేసుకుంటావని అరిసేవాడు నన్ను. హాస్పిటల్కి బాడికి దోలుతూ ఉండేవాడు. ఆయనకు బాగా సుపరిచయితుడిని కనుక ఆయన చెప్పాడు, వీడికి నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఇక మీరు ప్రయత్నాలు చేద్దు, వీడు చావటం కద్దు అన్నాడు. అప్పుడు నాకు బ్రతకాలని ఒక ఆశ, బ్రతకాలని ఒక ఆశ. ఆ మాంత్రికుడుగా నేను ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుకి నేను విరోధినయ్యాను. నాకు పరిచయం లేని నామం అది. పాస్టర్లని ఎంపడబడి కొట్టానండి 2 ఎందుకు మీరు ఊళ్ళోకి వస్తున్నారు అని పాస్టర్లను కొట్టినోడిని. మా దగ్గర హైందవులు క్రైస్తవులుగా మార్పు చెందారని, మతం మార్చుకున్నారని వారు బైబిల్ చదివితే నేను బ్రహ్మంగారి కాలజ్ఞానం చదివేవాడిని పోటీగా. అలాగే దేవుని బిడ్డలారా, బ్రతకాలనే ఒక ఆశ నాకు. అప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. చిలకలూరుపేటలో మా గురువుగారు కాసింగారు అని ఉన్నాడు, ఆయన ఒక మాంత్రికుడు. ఆయన దగ్గరికి పోయి అడిగాను, అయ్యా ఇలా జరుగుతుంది నాకు అని అంటే, అరే సీను, లోకంలో 3 శక్తులు ఉన్నాయిరా. ఒకటి మానవ శక్తి, రెండవదిగా దుష్ట శక్తి, మూడవది దైవశక్తిరా. మానవ శక్తి ఎప్పుడూ బలహీనమేను, దుష్ట శక్తి మన మీద జయించిద్ది గనక దానిని మనం జయించాలనంటే దైవ శక్తి కావాలరా మనకి అని అన్నాడు.
నువ్వేమో దేవుడు లేడంటావు, ఎలాగరా నువ్వు బతికేది అన్నాడు. అప్పుడు ఒక ఆశతోటి ఎన్నుకున్నాను. శుక్రవారం దుర్గ పూజ, శనివారం వెంకటేశ్వరుడు, ఆదివారం ఆంజనేయుడు, నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఎంత భక్తుడినయ్యానంటే దేవుని బిడ్డలారా, అంత భక్తుడినయ్యా. తెల్లవారుజాములు వేసేవాడిని, గ్రంథాలు చదివేవాడిని, శ్లోకాలు చదివేవాడిని. ఇళ్ల పక్కన్న స్త్రీలందరూ కూడా నా దగ్గరకు వచ్చేవాడు. అది గుడి అయిపోయింది నా ఇల్లు. నా ఇల్లు ఒక గుడి అయిపోయింది దేవుని బిడ్డలారా. అలాగా ఆ శ్లోకాలన్నీ చదువుతుంటే వాళ్ళందరూ అబ్బురుపరచబడ్డారు. ఏంట్రా వీడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, మేము తెనాల్లో ఉన్నప్పుడు బ్రహ్మంగారి మఠంలో శ్రీనివాస వర్మ, శంకర శాస్త్రి అని ఇద్దరు పూజారులు నాకు స్నేహితులు ఉన్నారు. కోటప్పకొండలో గర్భగుడిలో పూజారి నాకు స్నేహితుడు. వీళ్ళంతా గంజాయి బ్యాచి. మేము కోటప్పకొండ తిరునాళ్ళకి కాదు, విడిగానే వెళ్ళి గర్భగుడిలో కూర్చొని గంజాయి తాగేవాళ్ళం. బ్రహ్మంగారి మఠంలో శ్రీనివాస వర్మ, శంకర శాస్త్రి వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆ మత్తులో ఈ వేదాల్లో ఉన్న రహస్యాలన్నీ బయట పెట్టేవాళ్ళు అన్నమాట. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా వంటబట్టాయి. గ్రంథాలు కొన్నాను, ఒకటి కాదు. ఈరోజు మతం పేరుతో ఉంటారు కానీ క్రైస్తవుడు బైబిల్ ఉంటుంది చదవడు, మహమ్మదీయుడికి ఖురాన్ ఉంటుంది చదవడు, హిందువులకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి చదవరు. అందుకే మార్పు రావటం లేదు. కనుక దేవుని బిడ్డలారా, రామాయణం, భారతం, బ్రహ్మంగారి కాలజ్ఞానం, చతుర్వేదం, ఋగ్వేదం, సామవేదము, ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తిలకిస్తూ వచ్చాను, అన్నీ తిరగరాస్తూ వచ్చాను. యవ్వన కాలంలో 30 సంవత్సరాల ఏజ్లో నాకు చదువు లేకపోయినా కూడా భాషా పండితుడైపోయాను. అనేక మంది పూజారులు కూడా నోరు తెరిచేవాళ్ళు. నీకు ఇవన్నీ అలాగే తెలిసినాయి, మాకే తెలియదు అని అన్నా. మీ దగ్గర కొన్ని నేర్చుకున్నాను, కొన్ని చదివాను. ఏం చదివావు? పద్మపురాణం చదివాను, ఎలాగున్నది. రామాయణం చదివాను, ఎలాగున్నది. భారతం చదివాను, ఎలాగున్నది అని వాటి శ్లోకాలు అర్థాలు చెప్తా ఉంటే వాళ్ళు ఉప్పొంగి సంతోషించేవాడు. నువ్వు పూజారి అయిపోతావురా అన్నారు. అన్నట్లుగానే ఆ ముగ్గురమ్మలతో పాటు నేను కూడా బ్రహ్మంగారి గుడికి ఆలయకర్తగా నేను కూడా అయిపోయాను అన్నమాట. భజనలకి నన్ను కూడా వాళ్ళు హీరోని చేసేసారు. భజనలకు వెళ్ళేవాళ్ళం. ఆ సమయంలో మత గరిష్ఠుడినయ్యి సౌలు వలె నేను కూడా దేవుడు వెళ్ళారా క్రైస్తవుని ఎంతో బాధ పెట్టాను, అల్లరి చేశాను, కాని మాటలు పలికాను. ఆ చివరి స్టేజీలో ఇక ఎవరినైతే నేను దూషించానో ఆ దేవుడే నాకు దిక్కయ్యాడు. ఆయన మాట్లాడాడు నాతో. చాలాసార్లు మనం అంటాము దేవుడు నాతో మాట్లాడతలేదంటాం. మనం దేవుడితో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు. ఒక భక్తుడు పాడాడు, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు చాలయా, నీ దర్శనమే నాకు మేలయ్యా. మనం ఆయనతో మాట్లాడాలి. మనం ఆయనతో మాట్లాడితే అప్పుడు ఆయన గంభీరమైన స్వరముతో మన దగ్గరకు వచ్చేస్తాడు. ఇక ఎన్నాళ్ళకి నన్ను తలంచావురా అన్నప్పుడు ఆయన ఎంట్రింగ్ ఇచ్చేస్తాడంతే. అప్పుడు అన్నాను నేను, ఆ బాధని నివారించే దేవుడు ఉన్నాడా, అసలు దేవుడెవరు అని సమస్తమును పరిశీలన చేశాను. నాకు చదివిన పుస్తకాలు, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆలోచింపజేస్తే దైవత్వం అనేది ఎక్కడా కనపడటం లేదు, ఎవరిలో కనబడటం లేదు. దేవుడంటే కామక్రోధ మోహ మహం ఆశ్చర్యము లేనివాడు. దేవుడంటే కాముద్రేకత లేనివాడు. దేవుని బిడ్డలారా, దేవుడంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుడంటే మనలాంటి మనస్తత్వం ఉండకూడదు. ఇలాగ మనం చదివిన పుస్తకాల్లో ఉన్నాయి కదా. మరి ఎవరు దేవుడు అంటే, నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళమన్నాడు. పల్లపాడు అనే గ్రామానికి వెళ్ళమన్నాడు. నా భార్య ఉన్న దగ్గరికి వెళ్ళమన్నాడు. అప్పుడు నేను పల్లపాడు అలాగనే చేరుకుంటా వచ్చాను. ఇక్కడ చాలా జరిగింది. మొత్తానికి వచ్చాను. ఎవరినైతే నేను హింసించానో వాళ్ళే నాకు దిక్కయ్యారు. మా మామ ఇంటికి రానీలా, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం అని ఒక విశ్వాసం ఉంది అక్కడ.
ఆమె ఒకరోజు ప్రార్థన చేస్తూ నా పేరు ప్రకటిస్తే ఆ ప్రార్థనలో నేను పోయి మెడ మీద కత్తి పెట్టి, ఇప్పుడు చెప్పవే మీ దేవుడికి, ఏంది నా పేరు ఉచ్చరిస్తున్నావు ఏంటి నీవు, ఎందుకు నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని ఆమెను భయపెట్టిన వాడిని. ఆ సమయంలో ఆమె నన్ను ఆదరించింది. దేవుని బిడ్డలారా, తీసుకెళ్ళి నా భార్య ఏ రీతిగా నాకు భోజనం పెట్టిందో ఆ రీతిగా ఆమె నాకు భోజనం పెట్టి పరామర్శించింది. అప్పుడు నాలో ఒక ఆలోచన, దేవుడు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళలో ఇంత ప్రేమ ఉంటుందా? నన్ను దేశించాలి కదా వీళ్ళు, ఇంత ప్రేమించారేమిటి అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, అక్కడ పల్లికారులు ఆమె సరోజనమ్మ అని ఉంది. ఆ చలిలో నేను కొనుక్కుంటే ఆమెకున్న ఒకే ఒక దుప్పటి చెత్త కాగితాలు ఏరుకొని అమ్ముకొని బతికే సరోజనమ్మ విశ్వాసి. ఆ దుప్పటి తీసుకొచ్చి నా మీద వేసిందండి. జ్వాల పాడుతుందండి. అప్పుడు ఆ మరుసటి రోజు నాకు నా స్నేహితుడు తగాదొస్తే, అప్పుడు వాడి నాకు నెట్టగానే చెరువులో పడ్డాడు వెళ్ళి. వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టబోయారు. అప్పుడు 1999 సంవత్సరము 17వ తారీఖు రాత్రి 9వ మాసములో దరిదాపుగా 7 నుంచి 9 గంటల లోపులో దేవుని బిడ్డలారా, టైం తెలియదు కానీ సంఘ ప్రార్థన జరుగుతుంది. ఆ రోజు మంగళవారం, అది సేవకుడు ప్రార్థన చేసి పాటలు పాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అప్పుడు నేను అంటున్నాను పెద్దగా, నిజంగా యేసు ప్రభు దేవుడైతే వచ్చే ఈ రోజు వరకు నేను బ్రతకాలి, ఆదివారం దాకా. ఇదిగో డాక్టర్ నాకు వారంలో మరణం అని చెప్పాడు. నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికించు, నా భార్యని నన్ను ఒక చోటగా చేర్చు. అయితే ఇలాంటి బ్రతుకు కాదు, నాకంటూ ఒక మంచి జీవితాన్ని నువ్వు ఇవ్వగలిగితే ఇదిగో ఆదివారంలోగా మా ఇద్దరిని కలపాలి. మరలా మేమిద్దరం ఆదివారం కలిస్తే నువ్వు కలిపినట్టు కాదే, ఆదివారంలోగా మా ఇద్దరిని కలపాలి. ఇక మా దేవుళ్ళు చేసినట్టే. మా అమ్మల్ని ఇలాగ చేసి నన్ను బ్రతికిస్తే నేను బతికినంతకాలం నీ భక్తుడిగా బ్రతుకుతా, నువ్వు దేవుడు అయితే ఈ పని చేయమని చెప్తున్నా. అక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడనే పెద్దగా మాట్లాడుతున్నాను. అప్పుడు శుక్రవారం రాత్రి మా మామయ్య ఒకళ్ళని పంపించి, ఒక పెద్ద మనిషిని ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళారు. నా కాలనా పాలన చూశాను. ఆ తర్వాత శనివారం నా భార్యతో చెప్పాను, ఇలా జరిగింది, మనం చర్చికి వెళదాం అని చెప్తే అప్పుడు ఆమె ఇష్టపడలా. ఎందుకులే నేను రానులే, నువ్వు మొక్కున్నావు కదా, నేను రాను, నువ్వే మొక్కుబడి తీర్చుకో, ఏముందిలే 4 వారాలు 5 వారాలు వెళ్ళిరా మామయ్య. అట్టగాదు, ఇద్దరం పోవాల్సిందేను అని అంటే, చూద్దాంలే ముందు బొణుకో అని అన్నారు. బలహీనంగా ఉన్నాను గనక మాట్లాడే స్థితి కూడా లేదు గనక అప్పుడు ఇక నా క్యారెక్టర్ ఏంటంటే, మేమిద్దరం కూడా బైబిల్లో ఉన్నటువంటి వారమే. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దురాత్మలు పట్టిన సేన సమాధుల్లోకి వెళ్ళాడు బతికుండగానే. నాది ఆ స్థితి. నా భార్యదేమో రక్తస్రావం కలిగిన స్త్రీ, రక్తస్రావం ఉంది ఆమెకి. అప్పుడు ఆమె రాత్రిపూట ఒక మొక్కుబడి చేసింది, యేసు ప్రభువా నా భర్తను చేర్చావు ఎట్టాగొట్ట, నాకు కూడా మరి ఈ బాధ తీసేస్తే నా భర్తతో నేను కూడా చర్చికి వస్తానని ఆమె మొక్కుందంట. తెల్లవారే పాటికి ఆమె వ్యాధి నివారణ అయిపోయిందమ్మా. ఎంత అద్భుతం చూసారా! సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి ఆమెకున్న వ్యాధి, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క రాత్రిలోనే స్వస్థపరిచేశాడు. ఒక్క క్షణములో ఆమె వ్యాధి నివారణ అయిపోయింది. అంతే. ఇక తెల్లారి నాతో చెప్పింది, ఇక ఆదివారం ఏ చర్చికి వెళ్ళాలా, మనల్ని ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికే పోదాం. అప్పుడు ఎబ్రోను సావాసంలో ఒక ఆమె ఉంది. ఎక్కువగా ఊళ్ళో నాయుళ్ళు వెళ్తూ ఉంటారు, హైందువులు ఎక్కువ ఉంటారు మన మందిరంలో. అక్కడ అప్పుడు ఒక ఆమె పోతారే, సీనయ్య మందిరానికి వెళ్దాం రారా, ఎప్పుడు నన్ను పలకరీలామి, వస్తాను పదమ్మా అన్న. ఈమె ఎక్కడికి వెళ్ళిద్దంటే, అదే రోజు నువ్వు తిడతావి ఆ పాస్టర్ గారి దగ్గరికి అన్న. అరే మరి ఆయన రానీడుగా అంటే నేనన్నాను, ఇంత చేసినోడు దేవుడు అది చేయడా, పద వెళ్దాం. అలాగ చర్చికి వెళ్ళాం, ఇద్దరం మందిరానికి వెళ్ళాం. ఆ రోజుల్లో ఆరాధన ఉదయకాలం 11 మొదలు పెడితే సాయంకాలం 4-5 అయిపోయేసరికి
ఇప్పుడు మనం రావటం లేటుగా వస్తాం, పోవటం తొందరగా పోతాం. ఇదొక భక్తి అన్నమాట, గుడ్డి భక్తి ఇది. అలాగా వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, ఫ్యాన్ తిరుగుతుంది, ఇక్కడ ఫ్యాన్ లేదు, అక్కడ ఆయనకి ఫ్యాన్ ఉంది, కానీ చెమట్లు గారుతున్నాయి ఆయనకి. వీళ్ళు బైబిల్లో వాక్యం చెప్తే వీళ్ళు ఒకటి చదివితే ఆయన ఒకటి చెబుతున్నాడు, కలవరపడుతున్నాడు. ఏంట్రా కలవరం అంటే, ఈ సైతానుగాడు మందిరంలోనికే వచ్చేసాడురా. భయం. మనం ఇంతమంది ఉంటాం, ఒక్కడొచ్చి రే అంటే చాలు మనందరం సైలెంట్ అయిపోతాం. సరిగా మనందరం అంటే చాలు కొట్టుకుపోతాడు వాడు ఒక్కడు. మనం ఎవరికి భయపడుతున్నాం? దేవునికి భయపడుతున్నాం. వాడు కొడితే కొట్టకూడదు, తిడితే తిట్టకూడదు. మనకు కొన్ని నియమాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నియమాలే లేవనంటే మనం ఏమైనా తక్కువడమా? మన పాత జీవితాలు ఏమైనా తక్కువయ్యా ఏంటి? అది వాడు సైతాను గాడికి తెలుసు కనుక అలా. ఆ సేవకుడు కూడా వణికిపోతున్నాడు. ఇక వీడు ఏకంగా మందిరంలోనికే వచ్చాడని 4 గంటలకు ముగించాల్సిన ఆరాధన 2:30కే క్లోజ్ చేశాడు. అయిపోయింది ఇక అంతా. ఇక అందరికి సెకండ్ ఇచ్చుకుంటా వచ్చాడు. ఇక నా దగ్గరకు వచ్చాడు. నేను ఆయన కలిసి ఇద్దరం చేతులు పట్టుకొని ఇద్దరం మునిగిపోతున్నాం. ఆయన భయపడుతున్నాడు, నేను భయపడుతున్నా. నేను అన్నాను, పాస్టర్ గారు ఈ రోజు నుంచి మేమిద్దరం చర్చికి వస్తామండి అన్నా. ఒక్కసారి వాటేసుకున్నాడు. చచ్చానిక నన్ను ధన్యస్తాడు వీళ్ళందరి చేత. దొరికాను రా, ఎందుకు వచ్చాను, ఇంకో చర్చికి వెళ్ళినా పోయేది అనుకున్నా. మనసులో చాలా అనుకున్నాను. ఇక వాటేసుకొని ఆయనకి ఎట్టుందో తెలుసమ్మా, నా దైవజనుడు మా నాన్న ఆయన ఉన్నాడు ఇప్పుడు, పిచ్చోడు ఏమ్మా, సంగీతరావు ఆయన పేరు. ఎంత మంచి సేవకుడు అంటే ఆయన మీద ఒక్కడ కూడా విరోధంగా ఈ రోజు కూడా ఉండరు. దారిని పోతా ఇంటికి వెళ్ళేసరికి ఊరు మొత్తాన్ని బలకరెత్తా వెళ్తాడు. ఆయన ఆ దినాల్లో దేవుడు గనక ఆయనను నా కొరకు ఆయన గనక లేకపోతే ఇంకో సేవకుడైతే నన్ను పట్టించుకోడు. ప్రభువులోకి వచ్చినా కూడా అంతగా నేను ఆయన్ని శోధిస్తా వచ్చానన్నమాట. ఇందాక వాక్యం చెప్పిన తిమోతి అన్న బిత్తరపోయాడు పత్తిపాడులో. ఆయన్ని నేను అన్న మాటకి ఈయన బిత్తరపోయి ఎవరు అసలు ఈ అబ్బాయి అని అన్నాడు. కొత్తగా వస్తున్నాడు అని అంటే ఆశ్చర్యపోయాడు తిమోతి అన్న. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, ఆయన ద్వారాగానే నేను ప్రభువులో నిలబడగలిగాను. ఇక ఎట్లయితే అమ్మ అందరూ ప్రార్థన చేయండి అన్నాడు. 2వ ఆదివారం పోయి సమాధుల్లో పండుకున్నా. అంతే. ఇక 1 వారంలో చచ్చిపోతాడన్నాడు. 2వ వారానికి కూడా బతికే ఉన్నాను. ఇక అందరూ వచ్చారు, ప్రార్థన చేశారు. నాలో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళిపోయాయి. ఆ సమాధుల్లో నుంచి ఇంటికి తీసుకొచ్చారు, స్నానం చేయించారు, చక్కగా భోజనం పెట్టి ఆ రోజు అక్కడే ఉంచుకున్నారు మందిరంలోనే. ఆ రాత్రే దేవుని బిడ్డలారా నాకు ఒక దర్శనం వచ్చేసింది. దర్శనాలంటే ఇప్పుడు నేను నమ్మను, కానీ దర్శనం అంటే ఒక కలలో నాలో స్వస్థత కార్యాన్ని ఎలా జరిగించాడో దేవుడు చూపెడతా వచ్చాడు. ఒక అపురూపమైన కాంతి ప్రభావం నా మీదకు వస్తుందన్నమాట పైనుండి. 4 బంధించారు కాళ్ళు చేతులు. దగ్గరకు వచ్చే కొంది ఆ వెలుగు ఒక ఆకారం కనపడింది. ఒక చెయ్యి, ఒక లాల్సి. ఆ చేతిలో పశువులకి ఇంజెక్షన్ చేసే చిరంజీవి ఉంది, ఎర్రటి మందు ఉంది. దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆ సూది గుచ్చాడు. పురుషుడి హస్తమే అది. ఆ ఇంజెక్షన్ అంతా లోపలికి పంపాడు. ఈ ఎడమ చేయి కనపడింది, ఎడమ చేతితో పట్టుకున్నాడు, కుడి చేతితో ఇట్టు అన్నాడు. చూస్తా ఉన్నా నేను. అంతే. ఇక నిద్రపోయా. తెల్లారినాక బహిర్భూమికి వెళ్తుంటే 5 గంటలకు ఫస్ట్ బస్సు ఉంది. అయ్యా కొంచెం బియ్యం గోతాం బస్సులో పెట్టమ్మా అని ఒక ఆమె ఉంది. అప్పుడు 25 కేజీలు గోతాం ఇలా తీసుకొని బస్సులో పెట్టి ఇలా అనేసరికి ఇది లేదు నొప్పి. అరే ఈ నొప్పి లేదేంది నాకు? ఆ కళ గుర్తొచ్చింది. అప్పుడు పరిగెత్తుకుంటా పోయి, పాస్టర్ గారు నాకు ఇలా కళ్ళలో ఎవరో ఒక ఆయన ఇంజెక్షన్ చేశాడండి, నాకు ఇలా వచ్చేసిందండి, ఇప్పుడు అసలు ఏమి లేదండి, భలే ఉందండి, అలుపు లేదు, రొప్పు లేదు అప్ప అని చెప్పి ఎగురుతుంటే అప్పుడు ఈ వాక్యాన్ని చదివించాడు. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగకుండానట్లుగా ఇకను పాపం చేయక. బాయ్, జాగ్రత్త. ఇక నువ్వు అవన్నీ చేయకూడదు, నువ్వు సారా తాగకూడదు, పేకాటికి వెళ్ళకూడదు, గంజాయి తాగకూడదు, జాగ్రత్తగా ఉండాలమ్మా, నా వెంపటి తిరుగుతూ ఉండాలి నువ్వు. అలాగ నన్ను కొడుకులాగా ఆయన ఆదరించాడు.
అలా ప్రభువులోనికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, చిలకలూరుపేటలో చెప్పాను కదా మాది, చిలకలూరుపేట అంటే వేశ్యల గృహాలు ఎక్కువ, దొమ్మరపాలెం అంటారు. అందరూ కూడా వ్యభిచారం చేస్తారు అక్కడ, స్త్రీలు, యవనస్తులు, సినిమా యాక్టర్లు కూడా పనికిరారు. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత, వెళ్ళిన తర్వాత నన్ను చూశారు. ఒకరిని ఒకరిని చూసుకొని వాళ్ళు కన్నీరు గారిస్తే నేను ఆనంద బాష్పాలు గార్చాను. దేవుడు నన్ను మార్చాడమ్మా. నేను ఇప్పుడు అందులో లేను, నేను మారిపోయాను. నేను చాలా చండాల పనులు చేశాను అక్కడే, ఆ కాలనీలో. నన్ను చూసి దేవుని బిడ్డలారా అనేక మంది మారారు అక్కడ. ఈ రోజుకి వెళ్తే, మీరు వెళ్తే ఈరోజు అక్కడ 3 ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. విశ్వాసులు ఎవరో తెలుసా? వ్యభిచారులు విశ్వాసులు అయ్యారు. వాళ్ళకి పాస్టర్లు ఎవరో తెలుసా? వాళ్ళకి పడకలేసే బ్రోకర్లు పాస్టర్లు అయ్యారు. ఎంత అద్భుతమండి ఇది! బ్రోకర్లు పాస్టర్లు అయ్యారు, అక్కడ సేవ చేస్తున్నారు. వేశ్యలు విశ్వాసులుగా మార్చబడ్డారండి. అలాగ మారారు. మా కులం ఉంది అక్కడ, ఎవడో పలకరించేవాళ్ళు కాదు మమ్మల్ని. అలాంటిది నన్ను చూసి అనేక మంది అక్కడ నా కులస్తులు మారారు, నా స్నేహితులు మారారు, నా బంధువులు మారారు. నేను సేవ చేసిన కాడలో నాకు ఆత్మీయ పిల్లలు ఉన్నారు. ఇదంతా నా ఆత్మీయ తండ్రి నన్ను ఒక మంచి సత్ప్రవర్తనలో పెంచుతూ వచ్చాడు. ఆయనకు లోబడ్డా, సేవకుడికి లోబడ్డాను, వాక్యానికి లోబడ్డాను. కనుక నా జీవితం మారిపోయింది. ఒకప్పుడు నన్ను అసహించుకున్న నా బంధువులు, నా భార్య, నా తోగుట్టువులు ఈరోజు నన్ను చూస్తే భయం పడతారు, గౌరవిస్తారు. అనేక మందికి చేతులూపుతూ మా అన్నయ్య, మా అల్లుడు అని నా గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. ఇలాంటి వాడు ఇలాగ మారాడు, దేవుడు ఎంత గొప్పవాడు చెప్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. అలాగే దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎన్నో ఫలాలు చూస్తూ వచ్చాను. నేను ఆత్మీయంగా, నాకిద్దరు పిల్లలు చనిపోయారనే లోటు ఇప్పుడు లేదు నాకు. ఏముందో తెలుసా అండి, ఒక అమ్మాయిని ఆదరించి పెళ్లి చేశారు, దానికి 2 పిల్లలు. ఇప్పుడు 2 మనవరాళ్ళు ఉన్నారు నాకు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు నా దగ్గర, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ డిఎస్సి అంటే టీచర్గా ఉద్యోగం కోసము ఇప్పుడు 3 నెలలు కోచింగ్లో ఉన్నాడు. ఎలాంటి వాడంటే ముగిస్తున్నాను అయిపోయింది చేతిలోపన అవసరంలా, ఆఖరిలో ఇది. ఎలాంటి వాడంటే దేవుని బిడ్డలారా, బైబిల్లో యోసేపు అనే పేరు మనం విన్నాం, కానీ యోసేపుని చూడలే ఎవరిని. నా ఆత్మీయ కుమారుడు ఇప్పుడున్నవాడు యోసేపు లాంటి వాడు. ఎంతమంది అందమైన ఆడపిల్లలు ఉన్నారో తెలుసా మా ఊర్లో? మా మందిరానికి వచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళు, నేను అప్పుడప్పుడు అడుగుతా, అన్న ఎలా ఉంటాడు అంటే నేను పెద్దవాడిని కాబట్టి నాతో క్లోజ్గా ఉంటారు. అంకులు, అన్నయ్య అసలు వాళ్ళంటోడు కాదు, వీళ్ళంటోడు కాదు అంకులు. అమ్మో అంకులు, అన్నయ్య అంటే అన్నయ్యే, మమ్మల్ని ఎప్పుడు ఆ దృష్టితో చూడ్డా అంకులు అంటే రైట్ రైట్ రైట్. ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తా ఉంటా. నాకు పుట్టినవాడు కాకపోయినా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డను నేను అంత జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే, ఈరోజు నీ కొడుకు ఎక్కడున్నాడు? మందిరంలో లేడు. నీ కూతురు సంగతి ఏంటి? నీ బిడ్డల్ని రోజు నువ్వు పరిశీలిస్తున్నావా? వాళ్ళ వైఖరి ఎలా ఉందో? నాకు ఆ బాధ్యత దేవుడిచ్చాడమ్మ. అలా ఆత్మీయమైన పిల్లలు నాకు ప్రతి ఊర్లో, నేను 7 సంఘాల్లో చేశాను, సంఘానికి ఒక ఆత్మీయ బిడ్డ ఉన్నాడు. ఈరోజు నేను అనేక ఇబ్బందుల్లో ఉన్నా. సంఘస్థులందరూ కూడా కుల వ్యవస్థతోటి మొత్తం వెళ్ళిపోయి 4 మిగిలారు, 70-80 సంఘం. ధైర్యంగా ఉన్నాను. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకి కానీ, మిగతా కడమ సమృద్ధి సేవకులు ఏ స్థితిలో ఉన్నారో నేను కూడా అలాగనే ఉన్నా. దేవుని దయలో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? మనం దేవుని కొరకు బ్రతికే విధానమే దైవాశీర్వాదం. ఇక అది చాలు మనకి. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతాలు చేశాడు. మీకు చెప్పింది చాలా తక్కువ. అక్కడ జరిగిన కార్యాలను వివరించాలంటే దేవుని బిడ్డలారా, నేను అప్పుడప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఉపమాన రీతిగా నా జీవితాన్నే దేవుని బిడ్డలకు పరిచయం చేసి వాళ్ళ వ్యక్తిత్వాలని మార్చడానికి ఎంతో దోహదపడేవిగా ఆ సన్నివేశాలు చెప్తూ ఉంటాను. ఎన్ని కష్టాలు అనుభవించాను, కన్నీళ్లు అనుభవించాను, దేవుని మందిరాల కొరకై ఎన్ని బాధలు అనుభవించాను.
ఎంతోమంది మీద పోరాటాలు జరిగాయి. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఈరోజు దేవుని సేవలోనే కొనసాగుతున్న, లోకంలో కలిసిపోవాల్సిన స్థితి కూడా వచ్చింది. కానీ దేవుని సేవలో ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో అసలు పూర్తిగా డెడ్ అయిపోయి ఛీ అని క్రైస్తవం మీదే అసహ్యం వేసింది నాకు. బొద్దిక ఒక విశ్వాసిగా బ్రతకాలనుకుంటే ఒక ఆత్మీయమైన దైవ సేవకుడిని ఒక సేవకుడు పరిచయం చేశాడు. మరలా ఒక జీవం ఇచ్చాడు దేవుడు. పర్వాలేదు, దేవుని సేవకుల్లో కొంత ఆత్మీయులు కూడా కనపడుతున్నారని వాళ్ళతో కొంత సహవాసం చేయడానికి ఇష్టపడుతూ మరలా నా ప్రయాణాన్ని దేవునిలో కొనసాగిస్తున్నాను అన్నమాట. నా పేరు పీటరు, నా భార్య పేరు సుజాత, నా కుమారుడు మనోహరు, నా కుమార్తె పేరు శాంతి. మీ ప్రార్థనలో ఈ ఒక్కరోజు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చేయరని నాకు తెలుసు. ఈ ఒక్కరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఎక్కువసేపు అయింది లెక్క అయితే. నేను నా వీడియోలు చాలా ఉన్నాయి, సాక్ష్యం వీడియోలు. నాకు తెలిసిన ఛానల్లో 7 మందిలో ఇది 8వది. ఇంకా విడివిడిగా చాలామంది పెట్టుకున్నారు వాళ్ళ ఛానల్స్లో. కనుక కనీసం 2 గంటలు ఉంటుంది. ఇప్పుడు 1:30 దాకా అయ్యి ఉంటుంది. కాబట్టి ఏమనుకోబాకండి. ఈసారి దేవుడు అవకాశం ఇస్తే వాక్య పరిచర్యలో నా వ్యక్తిగత అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని దేవుని మహిమార్థమై చెప్తాను. క్లోజింగ్లో నేను చెప్పేది ఏంటంటే, కంక్లూజింగ్ ఇక్కడ, ఇలాంటి వాడిని కూడా దేవుడు ప్రేమిస్తాడా అంటే ఆయన కావాల్సింది ఇలాంటి వాళ్ళే. మీరు కూడా అలాంటి వాళ్ళే. మనం అందరం పాపులమే. పాప పరిహారకుడు క్రీస్తులో ఉన్న ఆనంద ఐశ్వర్యాన్ని మనం అనుభవించటానికి ఒక కన్యకగా మనల్ని మనం సిద్ధపరచుకుంటే వరుడుగా వచ్చి ఆయన రాజ్యానికి మనల్ని అందరినీ తీసుకొని పోవుననే ఒక నిశ్చయత నాకుంది, మీకు కూడా ఉంది. ఆ నిశ్చయతతోటి మనం ఈ కడమ జీవితంలో ముగింపుకొద్దాం. ప్రార్థన చేసుకుందాం.